వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ 40 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు మాస్టర్ స్కెచ్ వేశారా? చంద్రబాబు నాయుడు ట్రాప్కి జగన్మోహన్ రెడ్డి విలవిల్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నాన్న. సార్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ 40 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు మాస్టర్ స్కెచ్ వేశారా? చంద్రబాబు నాయుడు ట్రాప్కి జగన్మోహన్ రెడ్డి విలవిల్లాడుతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. 3 స్థానాల్లో ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ గెలవాలి అంటే 58 ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి 19 ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని, చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారని, వారు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించే విధంగా కొన్ని వ్యూహాలు చంద్రబాబు నాయుడు రచించారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తను ఎలా చూడొచ్చు అసలు మనం? రాజకీయంగా మన కృష్ణ గారు, ఇదొక క్రీడ అండి. రాజకీయ క్రీడ అనేది ఒక సదరంగం. అలాంటి క్రీడ ఇది. ఎవరు ప్లేయర్ ఎంత బాగా ఆడగలడో అంత బాగా ఆడతాడు. ఇక్కడ గతంలో కూడా ఒక రాజ్యసభ మెంబరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనురాధ గారు గెలుస్తారు, ఎవరు ఊహించలా. అనురాధ గారు గెలిచింది. అంటే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ ఓట్లు వేశారు. ఒకసారి కోటను పగలగొట్టినాడికి రెండోసారి ఎటు నుంచి పగలగొట్టాలో తెలుస్తుంది కదండి. ఇప్పుడు అందులోనూ ఆయన అంతటా ఆయనే దాదాపు ఒక 80 స్థానాలలోనే మారుస్తానన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆదేశాలని ఆమోదించాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ వచ్చేసింది, నోటిఫికేషన్ ఎనీ డే అన్నట్టుగా ఉంది. మా ఉంటే 33 డేస్లో కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదివరకట్లాగా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఏదో నియోజకవర్గాలకి మనకి నిధులు ఇవ్వడేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్న బాధ లేదు. 4.5 ఏళ్ల నుంచి ఇచ్చిన నిధులు ఏమన్నాయి కనుక ఈ ఆఖరి నెలలో ఆయన ఇవ్వగలుగుతాడు. అవి ఏమి జరగదు. కాబట్టి ఇవాళ ఒక ధిక్కారం పరిస్థితికి వచ్చినప్పుడు ఇంకా తెగించినాడికి తెడ్డే లింగం అని వాళ్ళు ఎట్టాగే 80 మంది కనుక, మీరు అన్నది ఎంతమంది కావాలి? 40 మంది పైగా ఎమ్మెల్యేలు అంటే చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారు. కానీ ఒక ఎంపీ స్థానానికి, అంటే రాజ్యసభ ఎంపీ స్థానానికి మాత్రం 58 ఓట్లు అవసరం. అవునండి, 58. ఒక 40 అటు నుంచి వచ్చిన 19 ఏళ్ల దగ్గర ఉన్నాయండి. 59 వచ్చినాయి. రావాల్సిన దానికన్నా కూడా ఇంకా 4 ఎక్కువ వచ్చినాయి. పోనీ అక్కడ 4 తగ్గినాయి అనుకున్నా. కాబట్టి ఒక సీటుని వాళ్ళు గెలుచుకోగలగటం పెద్ద విషయం అయితే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అదే కనుక ఇంకా ఎలక్షన్స్ కనుక ఇంకో ఏడాది 2 ఏళ్ళలో ఉంటే ఎయిరిళ్ళు ఈ ఎమ్మెల్యేస్ ఇవాళ చూపించి కూడా వేస్తే ఆ పార్టీ చేయగలిగింది కూడా ఏం లేదు. దాటిపోతుందండి టైం అనేది, వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు ధిక్కారానికి వచ్చేసారు. తెలుగుదేశం కూడా ఇప్పుడు కనీసం ఇట్లా సపోర్ట్ చేయటం వలన వాళ్ళు ఒకటి బార్గెయిన్ చేయగలరు. ఏంటంటే రేపు ఏదన్నా మాకు చైర్మన్ పదవులు కానీ ఇంకేమైనా పోస్టులు కానీ నామినేషన్ పోస్టులు వీలైతే ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవ్వగలుగుతారా అని బార్గెయిన్ చేసుకుంటారు. అది ఇప్పుడు అదే కనుక పార్టీ ఆదేశానుసారం వేశారనుకోండి, అయినా కూడా వాళ్ళకి సీట్లు అది రేపు ఎవరు కదండి. రేపు ఎన్నికల్లో ఇవాళ ఓటు ఇతను పార్టీ అభ్యర్థికి వేసినా కూడా పార్టీ అభ్యర్థికి వేసినందువల్ల రేపు సీట్ ఇస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి కనీసం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఏదో బార్గెయిన్, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్టాగో 2 నెలల్లో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. వాళ్ళ టర్మ్ అయిపోతుంది ఎమ్మెల్సీస్ది. ఇక ఆ తర్వాత ఓటుకు విలువే ఉంది. అసలు ఈ పార్టీ రేపు ఎలక్షన్ల తర్వాత వస్తుందని నమ్మకం ఏముంది? ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి కదండి, అనుమానాలు. తర్వాత ఇతనికి సీటు రావాలి, సీటు వస్తే గెలవాలి, తర్వాత పార్టీ గెలవాలి, పార్టీ గెలుస్తో లేదో కూడా అనుమానం. ఇప్పుడు పులివెందుల్లో పరిస్థితే సీఎం గారిదే అనుమానాస్పద పరిస్థితిలో ఉందంటున్నారు. అట్లాంటప్పుడు తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్ మొదటి నుంచి చెబుతున్నాడు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి బయట అనుకున్నంత పటిష్ట పరిస్థితి ఏం లేదు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ తర్వాత వైఎస్ఆర్ గారి కుటుంబ ప్రతిష్ట రాక్ బాటంకి వెళ్ళిపోయింది. అంటే అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి గతంలో ఉన్న పట్టు ప్రతిష్ట ఆ ఫ్యామిలీకి లేవు. ఇతను చేస్తున్న మనం చూసాం కదా, ఆయన వెళ్తే కూడా పులివెందుల్లో ఎలా ప్రజలు చుట్టుముట్టి మా సమస్యలు పరిష్కరించమని ఒత్తిడి చేశారు. కాబట్టి
ఎప్పుడైనా ఒకసారి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు అదే నిలబడుతుందంటే కష్టం అండి. ఇవాళ అంత ఓర్పు నేర్పు ప్రజలకు కూడా లేదు. మొన్న చూసాం కదా తెలంగాణలో కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని కూడా మార్పు కోరుకున్నారంటే మరి ఆ రోజుకి మరి కాంగ్రెస్ ఏం పెద్ద పటిష్టమైన పరిస్థితులు లేదు. వాళ్ళ మీద వ్యతిరేకతే పనిచేసింది. ఇక్కడ కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాను నేను, కృష్ణ గారు. ఓకే, అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది, అట్లాంటివి జరుగుతుంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా జరగబోతోందని గ్రహించి జగన్మోహన్ రెడ్డి విలవెల్లాడుతున్నారు. చంద్రబాబు ట్రాప్ ఇదంతా అని జగన్మోహన్ రెడ్డి గ్రహించారంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఏంటి సార్, నిజమేనా? ట్రాప్ ఏం లేదండి. ఇప్పుడు ఎవరు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు కృష్ణ గారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఏమి అమాయకులు కాదు కదా. వాళ్ళు ఎంతో మందిని, ఒక 2-2.5 లక్షల మందిని మేనేజ్ చేస్తేనే కదా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచింది. పని వైఎస్ఆర్సీపీ గాలి ఉందనుకుందాం, ఉన్నా కూడా ఎంతో కొంత వ్యక్తిగతంగా ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. ఆ కెపాసిటీ అన్న వాళ్ళకు ఉంది కదా. కాబట్టి రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు గారితో వీళ్ళు డీల్ మాట్లాడుకుని పార్టీ ధిక్కారానికి పాల్పడితే కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు అంటున్నా. గతంలో ఇట్లాంటి సంఘటనలు చాలా పార్టీలకు జరిగినాయి. ఇప్పుడు దాదాపు ఆ పరిస్థితిలోనే ఎడ్జ్ మీద నుంచి ఉంది వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో. ఓకే, మరి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఆ 40 మందికి పైగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి మాట విని టీడీపీకి ఓటు వేసే పరిస్థితి ఉందా, కనపడుతుందా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడి మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా ఈయన మీద ప్రేమ కాదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు మమ్మల్ని సీట్ ఇవ్వకుండా అవమానిస్తున్నాడు, మేము గతంలో చాలా ఖర్చు పెట్టుకుని ఎలక్ట్ అయ్యాము, ఆ పైసలు కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితి, ఎక్కడ మాకు అవకాశం చిక్కలేదు. కాబట్టి మేము మా రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీ అయితే ఏంటండి. ఇవాళ రాజకీయంగా ఎవరికన్నా ఫలానా సిద్ధాంతాలని నమ్ముకుంటామని ఎవరైనా చెప్పగలుగుతారండి? ఏ సందర్భానికి ఆ పార్టీ మారిపోతున్నారు. గతంలో ఎవరన్నా ఒక పార్టీలో కాంగ్రెస్లో ఉంటే చనిపోయారాక ఆ పార్టీలో ఉండేవాళ్ళు. ఇవాళ ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షను ఆ పార్టీ గెలుపు ఎంతవరకు అవకాశం ఉంది లేదు చూసుకుంటున్నారు. పార్టీలు కూడా అంతే, అభ్యర్థుల్ని లాయల్గా వీళ్ళు మనకు ఉంటారు నమ్మకంగా అనేది ఏం లేదు. వాడు గెలవలేడంటే మార్చేస్తున్నారు కదా. అట్లాగే వీళ్ళు కూడా పార్టీ గెలవదనుకుంటే వీళ్ళు మారిపోతున్నారు. ఇది వాళ్ళ రోజు జరుగుతున్న క్రీడ ఇది. అంటే చంద్రబాబు గారి రాజకీయ వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో విలవెల్లాడక తప్పదా? అంటే ఆయన స్వయంకృతం అని ఎందుకు అనుకోరు మీరు? ఆయన ఎవరన్నా రాజకీయాల్లో హత్యలు ఉండవండి, ఆత్మహత్యలే. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసిన పరిపాలనే కదా వ్యతిరేకత తీసుకొచ్చింది. ఇప్పుడు రేపు కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే ఆయన పార్టీకి గెలుపుకైనా ఓటమికైనా ఆయనే కారకుడు అవుతాడు తప్ప ఇంకొకళ్ళు అవజాలరు. తెలుగుదేశం మహా అయితే తన పార్టీని తను పటిష్టం చేసుకుంటుంది. ఆ పటిష్టం అయ్యే క్రమంలో వైఎస్ఆర్సీపీ కూలిపోతే ఎవడేం చేస్తాడు? అంతే తప్ప వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఈయన ఆడలేడు కదండి. గేమ్ 2 కోర్టుల్లో ఇద్దరు నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టులో ఉన్నాడు, చంద్రబాబు గారు యువతల కోర్టులో ఉన్నాడు. ఈయన కోర్టులో వచ్చిన బంతిని మాత్రమే కొట్టగలడు, కానీ అవతల కోర్టులోకి వెళ్ళి ఈయన ఆడ కదా. ఆడలేకపోతే అది ఆయనకి నష్టం జరుగుతుంది. ఈయనంత ఎఫెక్టివ్గా ఆయన ఆడలేకపోయాడు అనుకోండి.